టీఎస్ న్యూస్ కి స్వాగతం. హుజరాబాద్ పట్టణానికి చెందిన మెట్టుపల్లి రవీందర్ నిరుపేద కుటుంబానికి చెందిన దళిత బిడ్డ అయినటువంటి తను ఇప్పుడున్న రోజుల్లో ఒక్క ఉద్యోగాన్ని సాధించడమే కష్టంగా ఉన్న సమయంలో 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. దీనికి తన కృషి పట్టుదల ఎంతగానో ఉందని చెప్పడం జరిగింది. వారి తండ్రి సంవత్సరం క్రితం మరణించగా వారి తల్లికి ఇచ్చిన మాట ప్రకారం ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించి నిన్ను తల్లిలా కాకుండా నా బిడ్డలా చూసుకుంటానని వారి తల్లికి వాగ్దానం చేయడం జరిగింది. వారు చాలా క్రమశిక్షణతో పట్టుదలతో చదివి ఏకంగా 3 ప్రభుత్వ ఉద్యోగాలను సాధించడం జరిగింది. వీరి విజయానికి ముఖ్యంగా వారి యొక్క ఉపాధ్యాయులు ముచ్చ నారాయణరెడ్డి ఎంతో ప్రోత్సాహం ఉందని కొనియాడారు. వారితో పాటు తమ మిత్రులు భరత్, అనిల్, అశోక్ కూడా తమ విజయానికి సహాయ సహకారాలు అందించారని చెప్పారు. ముఖ్యంగా రేపటి తరానికి యువతకు కష్టపడి చదివితే ఇలాంటి విజయాలు మరెన్నో సాధిస్తారని చెప్పారు. వెల్కమ్ టు టీఎస్ న్యూస్. హుజరాబాద్ పట్టణానికి చెందినటువంటి మిత్రుడు మెట్టుపల్లి రవీందర్ గారు ఈ రోజులలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలంటే చాలా కష్టంగా ఉన్న రోజుల్లో ఏకంగా 3 ఉద్యోగాలు సాధించడం పట్ల వారి యొక్క పట్టుదల, కృషి, వారి యొక్క అనుభూతులు వారి మాటల్లో విందాం. వెల్కమ్ టు టీఎస్ న్యూస్ సార్. మా పేరు అభిలాష్ సార్. మీరు ఇన్ని విజయాలు సాధించడం పట్ల మీ యొక్క అనుభూతులను మా టీఎస్ న్యూస్తో చర్చించుకోవాల్సిన సమయం వచ్చింది సార్. చెప్పండి సార్, ఈ లక్ష్యాన్ని సాధించాలంటే ఏం చేయాలి సార్? టీఎస్ న్యూస్కి అభిలాష్ సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకు సార్? లక్ష్యాన్ని సాధించాలంటే సంకల్పం బలంగా ఉండాలి. మనం ఏ లక్ష్యం పెట్టుకున్నా కూడా దానికి సంబంధించినటువంటి సంకల్పం దృఢంగా బలంగా ఉన్నప్పుడే మనం విజయం సాధిస్తాం, లక్ష్యాన్ని చేరుకుంటాం. ఓకే సార్. మీ బాల్యం విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది సార్? నేను నా బాల్య విద్యాభ్యాసం మొత్తం కూడా గ్రామీణ ప్రాంతంలోనే జరిగింది. నేను అనగా మెట్టుపల్లి రవీందర్, అంబాల గ్రామం, కమలాపూర్ మండలం, పాత కరీంనగర్ జిల్లాకి చెందినటువంటి వాడిని. ప్రస్తుతం హనుమకొండ జిల్లా. నేను కడుపు పేదరికంలో పుట్టాను. మా తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ మా అన్నయ్యని, నన్ను, మా అక్కని చదివించడం జరిగింది. నా బాల్యం విద్యాభ్యాసం మొత్తం కూడా కష్టాలతో కూడుకుంది. నేను 1 నుండి 1st to 5th వరకు గవర్నమెంట్ స్కూల్లో అంబాల్లోనే చదివాను. 6th to 10th వరకు కూడా అంబాల్లోనే చదివాను. ఇంటర్మీడియట్ ఏవి జూనియర్ కాలేజ్ వరంగల్లో, బీకామ్ ఎల్బీ కాలేజ్లో, ఎంకామ్ ఎల్బీ కాలేజ్లో, బీఎడ్ని జనార్దన్ రెడ్డి కాలేజ్ ఆఫ్ హుజరాబాద్లో ఇక్కడనే చదివాను. నా మొదటి పీజీ ఎంకామ్ ఎల్బీ కాలేజ్లోనే. తర్వాత నెక్స్ట్ పీజీ ఎంఎస్సీ సైకాలజీ, తర్వాత ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ హిస్టరీ, తర్వాత బీఎడ్ చేశాను. బీఎడ్తో పాటు ఎల్ఎల్బి కూడా చేశాను. ప్రస్తుతం న్యాయవాదిగా కొనసాగుతున్నాను. ఒక దళిత కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఉన్నత శిఖరాలను అధిరోహించడం అనేదానికి ఎంతోమంది నిదర్శనం. అందులో నేను ఒక్కడిని అయినందుకు చాలా గర్వపడుతున్నాను. నేను ఈ ఎంకామ్, ఎల్ఎల్బి, బీఈడి, ఎంఎస్సీ సైకాలజీ, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ హిస్టరీ వీటితో పాటు డిప్లొమాలు కూడా చేశాను. పీజీ డిప్లొమా ఇన్ హ్యూమన్ రైట్స్, అదేవిధంగా పీజీ డిప్లొమా ఇన్ సైకలాజికల్ కౌన్సిలింగ్ కూడా చేస్తున్నాను. నా విద్యాభ్యాసం
చాలా కష్టాలతో కూడుకుంది. నేను చదివిన ఒక బీఎడ్ తప్ప మిగతా ఎడ్యుకేషన్ మొత్తం కూడా గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్. ఓకే సార్, మీ దృష్టిలో విజయం అంటే ఏంటి సార్? విజయం ఇది ఒక గొప్ప పదం. నా దృష్టిలో విజయం అంటే ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోవడమే విజయం. మనం ప్రజెంట్గా ఉన్న స్థితి నుండి హయ్యర్ ఆల్టిట్యూడ్కి చేరుకోవడం, ఉన్నత స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోవడమే. మనం ప్రజెంట్ ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోవడమే విజయం. మీకు మోటివేషన్ ఎవరు సార్? నాకు మోటివేషన్ నేను. నన్ను మోటివేట్ చేసినటువంటి వాళ్ళు లేరు. కాకపోతే మా తండ్రి గారి మరణం, మా అమ్మకు చేసిన వాగ్దానం నేను ఈ 3 ఉద్యోగాలు సాధించడానికి కారణమైంది. మా తండ్రి గారు 2022 ఆగస్టు 24న మరణించడం జరిగింది. అదే రోజున మా అమ్మకు ప్రామిస్ చేశాను, అమ్మ నన్ను కని సాది పెద్దవాడిని చేసిందని, నాన్నలేని లోటును నిన్ను నేను ఒక కొడుకులా కాకుండా ఒక తండ్రిలా నేను పెంచుకుంటానని నీకు వాగ్దానం ఇచ్చాను. అదే దృష్టితో నేను ఇప్పుడు 3 ఉద్యోగాలు సాధించాను. ఈ 3 ఉద్యోగాలు కూడా నాన్నకే అంకితం ఇస్తున్నాను. ఓకే సార్, మీరు సాధించిన విజయాలు చెప్పండి సార్. నేను సాధించిన విజయాల్లో మొదటగా నాకు పీజీటీ ఉద్యోగం వచ్చింది. తర్వాత టీజీటీ జేఎల్, ఫైనల్గా జేఎల్ని చూస్ చేసుకున్నాను. ఆ జేఎల్లోనే స్థిరపడి మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తానని అనుకుంటున్నాను. మీ దృష్టిలో ది పర్పస్ ఆఫ్ లైఫ్ దానికంటే ముందు నా షెడ్యూల్ చెప్తాను. నేను ఎన్ని గంటలు చదివాను. నేను న్యాయవాద వృత్తి చేస్తూనే ఖాళీ సమయంలో అప్పుడప్పుడు చదివేవాడిని. ఎర్లీ మార్నింగ్ లేట్ నైట్స్. ఎప్పుడైతే టెట్ నోటిఫికేషన్ వచ్చిందో అప్పటి నుండి టైం షెడ్యూల్ని బిజీ చేసుకున్నాను. మార్నింగ్ 5 to night 12, నో నైట్ అవుట్స్ బిజినెస్. అర్లీ మార్నింగ్ 5 to 8 కంటెంట్ చదివాను. 8 to 10, 5 to 8 కంటెంట్, 8 to 9 మా పిల్లల్ని టెట్రా స్కూల్లో డ్రాప్ చేయడం, తర్వాత గృహ సంబంధమైనటువంటి పనులు చేసుకోవడం, మార్కెట్కి వెళ్ళడం, ఇలాంటి పనులు చేస్తూ 10 వరకు ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకొని